హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాంగ్ వీడియో. ముందుగా నేను నా ఫ్రెండ్స్ రూమ్ నుంచి అయితే కిందకి వెళ్ళాం. కింద చూడండి, ఎండ మాత్రం మామూలుగా లేదు, దోలు తీర్చేస్తుంది ఎండ. ఇంక ఎలాగోలా ఎండకి నేను నా ఫ్రెండ్స్ జంక్షన్ కి అయితే వెళ్ళిపోయాం నడుచుకుంటూ. ఆటోలో వెళ్దాం అంటే మా ఫ్రెండ్ గాడికి తన గుర్రం ఉందంట, సో అందుకే వాడు సైకిల్ మీద వస్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ అయితే తన వాహనం మీద స్టార్ట్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ కూడా ఆటోలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా ఆటో ఎక్కేసి నేను నా ఫ్రెండ్ సర్పవరం అయితే వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళే లోపు చూడండి, మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి మా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఇంకలా అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసాం అన్నమాట మా ముగ్గురు. ఇంకలా నడిచి మా ఫ్రెండ్ గాడికి కాలు నొప్పులు అంట, సో సైకిల్ అయితే తొక్కుతున్నాడు. చూడండి మీరే, ఈ శ్రీమంతుల్లా ఉన్నాడు. మా ఫ్రెండ్ శ్రీమంతుల్లాగా సైకిల్ తొక్కుతున్నాడు. చూడండి మా దోల ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఎవరైనా దోల ఫ్రెండ్ ఉంటే వాడికి షేర్ చేయండి. ఇంకెలాగో మా బర్త్డే బాయ్ లొకేషన్ పెట్టాడు, అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికైతే వాడు వచ్చేసాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. అక్కడ వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ అందరం బర్త్డే బాయ్ కి విషెస్ చేసేస్తాం అనమాట. ఇంకా అలా విషెస్ చేసేసి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్స్ అందరం. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో చూడండి ఒక కుక్క కనిపించింది. ఆ కుక్కను చూసి మా ఫ్రెండ్స్ అందరం భయపడ్డారు అనమాట. ఇంకా ఫైనల్ గా ఎలాగో అలా కుక్కను దాటుకుని అయితే నేను నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ గారిని సైకిల్ తాళం వేయరా అంటే అది పడట్లేదని చెప్తున్నాడు. ఫైనల్ గా ఎలాగోలా తాళం వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండ్స్ అందరం. ఇంకా అలా ఫైనల్ గా ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంట్లో లోపల చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా అలా లోపలికి వెళ్ళగానే చూడండి, మా ఫ్రెండ్ ఆ బెడ్ మీద పడుకొని దొల్లేస్తున్నాడు. బెడ్ నచ్చిందంట. ఇంకా వాడితో పాటు నేను కూడా అలా పడుకున్నా, ఎలా ఉందో చూడడానికి. ఇంకా అలా బర్త్డే బాయ్ తో కాలేజ్ డేస్ అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలోనే మా ఫ్రెండ్ కూడా కాల్ చేసాడు. వాడితో నేను నా ఫ్రెండ్స్ అందరూ బాగా మాట్లాడేసాం అనమాట. ఇంకా అలా చాలా సేపు మాట్లాడేసిన తర్వాత వాడితో మాకైతే ఫుల్ ఆకలి వేసింది అనమాట. సో మా ఫ్రెండ్ కి అయితే చెప్పాము. ఇంకా మా ఫ్రెండ్ అండ్ అలాగే బర్త్డే బాయ్ వీళ్ళైతే తెచ్చేస్తున్నారు. మా ఫ్రెండ్ గారిని చూడండి, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆ బిర్యానీ చూడంగానే. అలా బిర్యానీ తిని చాలా రోజులు అయిపోతుంది అనమాట నేను నా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గారు చూడండి, ఆ బిర్యానీ కోసం ఫుల్ గా వెయిట్ చేస్తున్నాడు. చూడండి ఆ ప్లేట్ తీసుకుని ఆ గంటితో ఎలా కొడుతున్నాడు. ఆ బిర్యానీ చూడగానే ఫుల్ ఖుషి. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం. ఇంకొకటి చూడండి, ఆ బిర్యానీ చూసి డాన్స్ చేసేస్తున్నాడు. ఇంకా ఈ లోపు మా ఫ్రెండ్ గారు చికెన్ అండ్ అలాగే మటన్ కూడా తెచ్చేసాడు. మా ఫ్రెండ్ గారిని చూడండి, ఆగలేక మటన్ టేస్ట్ చేసాడు. చాలా బాగుందంట టేస్ట్ అయితే. ఇంకా మాటతో మేము ఎవరు ఆగలేక మా ఫ్రెండ్ గారిని వడ్డించేయమన్నాం ఇంకా ప్లేట్స్ లో. ఇంకా అలా మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ గారు అయితే వడ్డించేసాడు ప్లేట్ లో. మేమైతే మా బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మా కోసం ఇలాంటి రుచికరమైన ఫుడ్ వండినందుకు. ఇంకా ఫైనల్ గా నేను నా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ గా వేసేసాం అన్నమాట. ఆ బిర్యానీ అండ్ ఆ చికెన్ ఆ మటన్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము మా ఫ్రెండ్స్ అందరం తినేసాం. యాక్చువల్ గా మనం అయితే చికెన్ అలాంటి తినకూడదు, బట్ మనం ఆపుకోలేక మనం అయితే తినేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలా బిర్యానీ తినగానే మా ఫ్రెండ్ థమ్స్అప్ తెచ్చాడు అనమాట. సో దాన్ని కూడా వేసేసాం. మా ఫ్రెండ్ గారిని చూడండి, ఆ థమ్స్అప్ తాగుతూ మందు తాగినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఉంటే వాడికి ట్యాగ్ చేయండి, థమ్స్అప్ తాగి మందు తాగిన ట్యాగ్ చేసేవాడికి. ఇంకా ఈ లోపు మా ఫ్రెండ్ గారు పుచ్చకాయ తెచ్చాడు. ఆ పుచ్చకాయ తెచ్చి మా అందరికి ఇచ్చేసాడు మా ఫ్రెండ్. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం ఆ పుచ్చకాయ తింటూ చాలా సేపు మాట్లాడుకున్నాం, అలాగా కాలేజ్ డేస్ గురించి ఎలా జరిగింది ఏంటి అనేసి. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే మా బర్త్డే బాయ్ గిఫ్ట్ ఏదైనా అడిగాడు. మేము మా ఫ్రెండ్స్ అందరం మేము దొరకడమే నీకు పెద్ద గిఫ్ట్ అని చెప్పాము మా బర్త్డే బాయ్ కి. ఏం చెప్పావురా? జంపర్ మే బంపర్. చాలా రోజులు బిర్యానీ చికెన్ అంత తినలేదు, బట్ ఈ రోజు నాకు తృప్తిగా బిర్యానీ చికెన్ విత్ డ్రింక్ తో చాలా ఆనందంగా ఫుడ్ తిన్నాం. ఈ రోజు వర్తన్ గారి పాపన రూమ్ లో ఇంకోటి కూరగాయలు మిగిలాయి ఫ్రెండ్స్. ఈ రోజు కూడా కూరగాయలు కూడా మిగిలే మాకు, మీకు తెలిసిందే. బర్త్డే బాయ్ థ్యాంక్స్ చెప్పండి. బర్త్డే బాయ్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ టు బర్త్డే బాయ్ స్మైల్. ఇంకా అలా తినేసి ఫుల్ స్లీప్ వేసేసాం ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం. ఇంకా ఈ రోజు మొత్తం ఇలా జరిగింది. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.